78వ స్వాతంత్ర దేశంలో ఎవరికి స్వాతంత్రం వచ్చిందో తెలియదు కానీ ఇలాంటి కొడుకులకు మాత్రం ఖచ్చితంగా స్వాతంత్రం వచ్చిందనే చెప్పాలి. వీడి పేరు సంజయ్ రాయ్. ఆగస్టు 9, 2024లో కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్ డాక్టర్ ని అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశాడు. మరుసటి రోజు తన యొక్క డెడ్ బాడీని చూసేసరికి తన యొక్క మెడ మొత్తం విరిగిపోయి తన యొక్క చెవి మరియు ముక్కులో నుండి రక్తం కారుతుంది. మరుసటి రోజే వాడు పోలీసులకి దొరికిపోయాడు. కానీ ఏ మాత్రం భయం లేకుండా నన్ను ఉరి తీసుకున్నాడని పోలీసులకి ఒక సవాల్ విసిరేశాడు. చనిపోయే ముందు రోజు రాత్రి ఆ అమ్మాయి తన యొక్క ఫ్రెండ్స్ తో ఒలింపిక్ గేమ్ చూసి తన యొక్క తల్లికి కాల్ చేసి మాట్లాడింది. కొద్దిసేపటి తర్వాత అక్కడ ఉన్న సెమినార్ హాల్లోకి వెళ్లి ఆహారం తినేసి కొద్దిసేపు చదువుకొని అక్కడే పడుకుంది. ఆ రోజు ఉదయం ఈ వ్యక్తి తెల్లవారుజామున చెవులో ఒక బ్లూటూత్ పెట్టుకుని హాస్పిటల్లోకి ఎంటర్ అయినట్టు సీసీటీవీ రికార్డులో నమోదైంది. అంత పెద్ద నేరం చేసిన వ్యక్తి తన ఇంటికి వెళ్లి ఏ మాత్రం భయం లేకుండా తన దుస్తులుగా అంటుకున్న రక్తాన్ని శుభ్రం చేసుకుని పడుకున్నాడు. తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తన ఇంటికి వెళ్లి వాడిని పట్టుకున్నారు. తన యొక్క షూ మీద పడిన రక్తం మరకలను అయితే క్లీన్ చేసుకోలేదు. ఆ విధంగా పోలీసులకి దొరికిపోయాడు. ఈ విషయం మీకు నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి. అప్పుడే వాడికి త్వరగా శిక్ష పడుతుంది.